రమేష్ గారు ఒక్క నిమిషం, రామచంద్రయ్య గారు నాకు మీ వైపు నేను ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. ఇది హైకోర్టులో ఉన్నటువంటి మాట. హైకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఇది మీరు తేల్చండి, మా అవసరం అయినప్పుడు మాత్రమే మేము దీంట్లో ఇన్వాల్వ్ అవుతాం అనేటువంటి మాట బీజేపీ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒక మాట చెప్పింది. అయితే సుమోటగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీ పైన లేదా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో చాలా వరకు డేటా ఇటు మావోయిస్టులది కావచ్చు, టెర్రరిస్టులది కావచ్చు, లేదంటే ఓల్డ్ సిటీలో కొంతమంది ఎప్పుడైతే నిఘా పెట్టి ఉండాల్సినటువంటి వ్యక్తుల ఫోన్ డేటా కూడా డిలీట్ అయింది అనేటువంటి మాట ఇటు కాంగ్రెస్ అనింది, బీఆర్ఎస్ అనింది, అలాగే బీజేపీ కూడా అనింది. మరి దీనిపైన బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అంత మౌనం వహిస్తా ఉన్నారు? దేనికైనా ఒక ఏజెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ ఏజెన్సీ అనేది ఉంటుంది. ఏజెన్సీ అంటే సిబిఐది, ఏసీబీ, తర్వాత రకరకాలటువంటి ఏజెన్సీస్ ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ ఈ చట్టాన్ని ఒక పార్టీ, ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకా వేరే ఇంకా ఏ బీఆర్ఎస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ పార్టీ పరంగా యాక్షన్ తీసుకోని చెప్పడం అంత అవివేకం ఇంకెక్కడ కూడా ఉండదు. పార్టీలు అట్లాంటి కోర్టులో ఉన్న పరిధి కానీ ఇంకేది ఉన్నా కూడా పార్టీ వాళ్ళు దాన్ని డైరెక్షన్ చేయలేరు. పార్టీ డైరెక్షన్ ఇచ్చినాక ఇంకా ఏజెన్సీలు అవసరం లేదు కదా, ఈ పోలీస్ వ్యవస్థ అవసరం లేదు, ఇంకెవరు కూడా అవసరమే ఉండరు. కాబట్టి ఎక్కడ కూడా బీజేపీ అనేది ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, ఎంతమంది మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఎక్కడ కూడా ఏ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ కూడా ఏదన్నా అభియోగం వచ్చిందంటే దాని మీద ఎమ్మటే స్పందన అనేది ఉంటుంది తప్ప మీద ఇక్కడ వేరే పార్టీలకు ఎక్కడ కూడా లేదు. మోడీ అనేది చాలా ప్రపంచ దేశాలలో పేరుగాంచిన వ్యక్తి. అట్లాంటి మోడీ చేసే అధికారంలో ఉన్నటువంటి ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. కానీ అట్లా చేయడం పార్టీ పరంగా అది పార్టీ పరంగా జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే ఏజెన్సీకి ఇచ్చిన ఏజెన్సీ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది తప్ప పార్టీ ఇన్వాల్వ్మెంట్ కాదల్లా. వేరే నేను చెప్తానండి, నేను అరెస్ట్ చేయమని చెప్తా, అరెస్ట్ చేయమని అరెస్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయమని చేసేస్తారు. అది తప్పు కదా. చట్టము అనేది అనేది ఉన్నప్పుడు ఆ చట్టం ఒక డైరెక్షన్ అనేది తప్పు. ఏ పార్టీ అయినా కానీ డైరెక్షన్ ఇవ్వకూడదు, డైరెక్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అది ఏదైతే అది కోర్టులో ఉన్న వ్యవహారం, కోర్టు ఆర్డర్ని బట్టి ఫాలో అవుతారు. దాన్ని మనం పార్టీ టిఆర్ఎస్ కి బీజేపీ పొత్తు కుదిరింది సార్. నేను మీ జోక్యం గురించి చెప్తాను. బీజేపీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆయన మంత్రి పదవి ఎవరు ఓడరేవులు ఇచ్చిండ్రు, తర్వాత ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిండ్రు. అది అక్కడ ఇవన్నీ ప్రజలను పెట్టుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప బీజేపీ ఒకటి అనేది ఎప్పుడైనా కూడా నేను ఒకటి చెప్తున్నా, దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఎక్కడ అనేది ఉట్టి మాటలు కాదు. నేను ఎవిడెన్స్ చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొత్తు నడుస్తుంది. కానీ మాకు ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఒక్కసారి చెప్పండి, ఒక్క హెచ్చరిక లేదు. కానీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలి. ప్రజలకు మోసం చేసింది బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని చెప్పి మొత్తం కూడా ప్రజలను తప్పుతో పట్టించి మీరు అధికారంలోనికి వచ్చిండ్రు, అభియోగాలు చేశారు. 2500 రూపాయలు ప్రతి మహిళలకు ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చిండ్రు అన్న? ఇప్పుడు అడగరాని ఫ్రీ అడిగిండ్రా? బస్సులను మీ మేనిఫెస్టోలో బస్సులు ఫ్రీ పెడుతున్నారా? అది లేదు. వాళ్ళకి ఇస్తానన్న రైతులకు రైతు అది ఇస్తానన్నారు. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తాను, 12,000 ఇస్తానన్నారు. వీళ్ళకు 15. ఎన్ని 6 పథకాలలో 1,00,000 అబద్ధాలు ఉన్నాయి. మీరు అబద్ధాలు ఏ విషయంలో భారతీయ జనతా పార్టీ రైట్. ఒక్క మాట, 6 గ్యారెంటీలు ప్యానల్ మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే